Hi friends, welcome to Jitho Ideas YouTube channel. Thank you for your support and subscription అండి. ఫ్రెండ్స్ మన ఛానల్లో డీలర్షిప్ బిజినెస్ కానీ డిస్ట్రిబ్యూటర్షిప్ ఐడియాస్ కానీ లేదంటే సీజనల్ బిజినెస్ కానీ ఫ్రాంచైజ్ బిజినెస్ కానీ ఇలా డిఫరెంట్ బిజినెస్ ఐడియాస్ అయితే మన ఛానల్ ఉన్నాను ఫ్రెండ్స్. సో ఎవరికైనా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు మన ఛానల్లో చాలా బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి, వెళ్ళి చూడండి, ఏదో ఒకటి మీకు హెల్ప్ఫుల్ అయి ఉంటుంది. సో ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈరోజు ఒక తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎవరైనా మంచిగా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఒక మంచి బిజినెస్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. అదేంటంటే మొబైల్ టెంపర్డ్ గ్లాస్ బిజినెస్ అనమాట. సో దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, ఎక్విప్మెంట్ ఏమేమి కావాలి, మిషనరీ ఎటువంటి మిషనరీ కావాలి, అండ్ అలాగే ఈ గ్లాసెస్ అనేవి మనకి ఎక్కడ దొరుకుతాయి, అండ్ అలాగే మనకి షీట్ దానికి ఒక A4 షీట్ అయితే కావాలి. సో ఆ A4 షీట్ అయితే ఎక్కడ దొరుకుతుంది, ఎటువంటి రిజిస్ట్రేషన్స్ కావాలి, ఎటువంటి లైసెన్స్ కావాలి, ఇలా 1 by 1 అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో మొబైల్స్ అనేవి ఈ మధ్య చాలా ఎక్కువ వాడుతున్నారు, ఒక్కొక్కరు 2-3 మొబైల్స్ అయితే వాడుతున్నారు. సో దీనికి మనం ఎంత జాగ్రత్తగా అయితే మొబైల్ చూసుకుంటాం, మన స్క్రీన్ని టెంపర్డ్ గ్లాస్తో ప్రొటెక్ట్ చేసుకుంటాం. ఇది మనకి ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న బిజినెస్ అనమాట. సో ఈ టెంపర్డ్ గ్లాస్ థిక్నెస్ని బేస్ చేసుకుని మనకి ఇది అయితే సేల్స్ అయితే ఉంటుంది. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. లైక్ 0.33 mm అండ్ అలాగే 0.4 mm ఇది థిక్నెస్ సైజ్ అనమాట. సో ఎక్కువ థిక్నెస్ ఉంటే అది హై క్వాలిటీ అనమాట, తక్కువ థిక్నెస్ ఉంటే అది లో క్వాలిటీ. సో మనం వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాం టెంపర్డ్ గ్లాస్ స్టాల్స్ అనేవి మనకి రోడ్ సైడ్ అమ్ముతూ ఉంటారు. లైక్ 60 రూపీస్ అని, 50 రూపీస్ అని. అండ్ అలాగే మనకి షాపింగ్ మాల్స్లో, సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్స్లో, ఇలా మొబైల్ షాప్స్లో, రిపేర్ షాప్స్లో ఇలా మనకి 200, 300, ఇంకా గొరిల్లా గ్లాస్ వచ్చేసి 500 రూపీస్ వరకు మనకి అమ్ముతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఒక 13 రూపీస్కి మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, ఇది ఎండ్ కస్టమర్కి రీచ్ అయ్యేసరికి మనకి ఒక 400-300 రూపీస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగి ఎవరైనా ఉద్దేశం ఉంటే మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అనమాట ఇది. సో ఇది చాలా మనకి ఈ మిషనరీ కూడా ఆపరేట్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. సో ఇందులో ఒక మిషన్ అయితే మనకు కావాలన్నమాట. అదేంటంటే మొబైల్ ట్యాంపర్డ్ కటింగ్ మిషన్. ఇది మనకి ఇండియా మార్ట్ అలాగే ట్రేడ్ ఇండియాలో కూడా దొరుకుతుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 65,000 నుంచి అప్ టు 2,50,000 వరకు మనకి డిఫరెంట్ మిషన్స్ అయితే మనకి ఇండియా మార్ట్ అండ్ అలాగే ట్రేడ్ ఇండియాలో అవైలబిలిటీలు ఉన్నాయి. సో మన కెపాసిటీని బట్టి, మన మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని బట్టి మనం ఈ మిషన్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ప్లేస్ విషయానికి వస్తే మనకి ఒక 30 to 40 స్క్వేర్ ఫీట్, మినిమం 30 to 40 స్క్వేర్ ఫీట్ ఉన్న మనకి ప్లేస్ అయితే ఈజీగా సరిపోతుంది, మనం ఈజీగా డెకరేట్ చేసుకుని. అండ్ అలాగే మనం హోమ్ నుంచి కూడా మనం దీన్ని బిజినెస్ని అయితే స్టార్ట్ చేయొచ్చు. మనకి దీంతో పాటు ఒక కంప్యూటర్ అండ్ అలాగే ఈ కటింగ్ మిషన్ మనకు ఉంటే మనం హోమ్ నుంచి కూడా మార్కెటింగ్ చేసుకోగలము. అంటే మన ఇంటి దగ్గర నుంచే మనం ఈ బిజినెస్ని అయితే స్టార్ట్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ మిషన్ ఆపరేషన్ అనేది చాలా ఈజీ. ఇది ఒక సాఫ్ట్వేర్ అయితే అటాచ్ అయి ఉంటుంది దీనికి. సో ఆ సాఫ్ట్వేర్లో డిఫరెంట్ మొబైల్స్కి సంబంధించి బ్రాండ్స్ అలాగే మోడల్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. మనం జస్ట్ ఆ మోడల్ సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఆ షీట్ అనేది ఇది ఆ స్పెసిఫికేషన్కి సంబంధించి మనకి కట్ చేసి మనకి ఇస్తుంది అనమాట. సో జస్ట్ అంతే ఆపరేషన్ అనేది. సో ప్లేస్ చూసుకుంటే మనకి కమర్షియల్ ఏరియాలో అయితే ఉంటే చాలా మంచిది ఫ్రెండ్స్. సో హై ఫుట్ఫాల్ ఏరియా కానీ, జంక్షన్స్ కానీ, మార్కెట్స్ కానీ, మాల్స్ కానీ, ఇలా డిఫరెంట్ హై ఫుట్ఫాల్ ఏరియాలో మనకి ఈ బిజినెస్కి సంబంధించి లొకేషన్ ఉంటే ఇంకా చాలా బెటర్, మనకి సేల్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో దీనికి ఎటువంటి లైసెన్సెస్ కావాలి అండ్ అలాగే రిజిస్ట్రేషన్స్ ఏమేమి కావాలి అని చూసుకుంటే ట్రేడ్ లైసెన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అండ్ అలాగే GST రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. అండ్ అలాగే మనం బ్రాండింగ్ అయితే ఉండాలి, ఎందుకంటే బ్రాండింగ్కి కస్టమర్స్ అనేది చాలా వాల్యూ ఇస్తారు. నాన్ బ్రాండింగ్ ఐటమ్ కన్నా బ్రాండింగ్ ఐటమ్కి చాలా వాల్యూ ఇస్తారు కాబట్టి బ్రాండింగ్కి మనం ఒక బ్రాండ్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి యూనిక్ నేమ్తో. అండ్ అలాగే మనకి ముందుగా చెప్పుకున్నట్టే మిషన్ అయితే ఉండాలి. సో ఇవి మనకి లైసెన్సెస్ అయితే కావాల్సింది. అండ్ అలాగే దీన్ని ఎలా కట్ చేయాలి అని చూసుకుంటే ఒక A4 షీట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. గ్లాస్ ఉండి 0.33 mm, 0.4 mm థిక్నెస్తో మనకి A4 షీట్స్ అయితే మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఆ షీట్ ఈ కటింగ్ మిషన్ కింద పెట్టి జస్ట్ దాంట్లో మనకి సాఫ్ట్వేర్లో మనకి సంబంధించిన మోడల్, మొబైల్కి సంబంధించిన మోడల్ ఏంటి, బ్రాండ్ ఏంటి మనం సెట్ చేస్తే అదే ఒక A4 షీట్ని ఒక 6 గ్లాసెస్ కింద మనకి కట్ చేసి అయితే ఇస్తుంది. ఈ A4 గ్లాస్ కాస్ట్ వచ్చేసి మనకి 120 రూపీస్ నుంచి 250 రూపీస్ బేస్డ్ ఆన్ క్వాలిటీ మనకి మార్కెట్లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ అలాగే ఆన్లైన్లో చూసుకుంటే మనకి ఇండియా మార్ట్, ట్రేడ్ ఇండియాలో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇవి మనం బల్క్గా తీసుకుంటే మనకి మంచి ప్రాఫిట్ అయితే మిగులుతుంది. సో
దీనికి ఏమేమి కావాలి అసలు అంటే మనం సెటప్ చేయడానికి ఏమేమి కావాలంటే జస్ట్ ఒక మెషిన్ అండ్ అలాగే ఒక కంప్యూటర్ ఆపరేట్ చేయడానికి ఒక కంప్యూటర్, ఒక 2 స్మాల్ టేబుల్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇవి కటింగ్ చేసుకోవడానికి. అండ్ అలాగే ఈ ఒక్కొక్క 10 గ్లాసెస్ వచ్చేసి ఒక బాక్స్లో ప్యాక్ చేసినట్లయితే మనం మంచి ఒక యూనిక్ బ్రాండింగ్ క్రియేట్ చేసుకుని మనం ఒక 10 పీసెస్ వచ్చేసి ఒక బాక్స్లో ప్యాక్ చేసి సప్లై చేసినట్లయితే మనకి ఈ టెంపర్డ్ గ్లాసెస్ అనేవి ఈజీగా సేల్ అవుతాయి ఫ్రెండ్స్. సో దీనికి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అంటే మన బ్రాండ్తో మన హైవేస్ కానీ రోడ్ సైడ్ కానీ స్టాల్స్ ఏర్పాటు చేయొచ్చు. అండ్ అలాగే మన నియరెస్ట్ మొబైల్ స్టోర్స్లో సెల్ చేయొచ్చు. అండ్ అలాగే సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్స్తో కాంటాక్ట్స్ పెట్టుకుని వాళ్ళకి సెల్ చేయొచ్చు. అండ్ అలాగే సోషల్ మీడియా వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అండ్ అలాగే ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ కొత్తగా వచ్చింది. సో దాని ద్వారా కూడా సేల్ చేయొచ్చు. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా యాడ్స్కి ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్తో ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఇప్పుడు. అండ్ అలాగే ఇంకా మనకి కావాలంటే యాడ్స్ చేసుకోవచ్చు, పాంప్లెట్స్ పంచవచ్చు. ఇలా డిఫరెంట్ వేస్లో మనం మార్కెటింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది టెంపర్డ్ గ్లాస్ క్వాలిటీ బేస్డ్ ఆన్ క్వాలిటీ మనకి సైజ్ అంటే కాస్ట్ వేరీ అవుతూ ఉంటుంది. ఒక గ్లాస్కి ఫర్ ఎగ్జాంపుల్ 12 రూపాయలు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అవుతే అందులోని కరెంటు, వర్కర్స్, మెటీరియల్ కాస్ట్స్ అన్నీ కలిపి మనకి ఒక 12 రూపీస్ అవుతాయి విత్ ట్యాక్సెస్. మనకి దాన్ని ఒక 40-50 రూపీస్కి అమ్మినా మనకి చాలా ప్రాఫిట్ అయితే మనకి మిగులుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజుకి ఒక 100 రూపీస్ చొప్పున ఒక 10 గ్లాసెస్ అమ్మామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో నెలకి వచ్చేసి 30,000 అయితే మనకి ఉంటుంది. సో దీంట్లో ప్రాఫిట్ వచ్చేసి ఒక 80% వరకు మనకి ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనం డైలీ మనం సంపాదించుకోవచ్చు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి. సో మరొక మంచి బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు చూస్తూనే ఉండండి జీతు ఐడియాస్.